ఈ కథ ఒక ప్రేమ కథ కాదు. ఈ కథ ఒక నిజాయితీ కథ. అర్జున్, అనన్య ఒకే ఆఫీసులో పనిచేసేవారు. వారిద్దరి మధ్య స్నేహం, గౌరవం ఉండేవి. ఒకరోజు అనన్య అర్జున్తో తన ప్రేమను వ్యక్తపరిచింది. అర్జున్ ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే అతను ఆమెను కేవలం స్నేహితురాలిగా మాత్రమే చూశాడు. అతను ఆమెకు తన నిజాయితీని చెప్పాడు, ఆమెను ప్రేమించలేనని స్పష్టం చేశాడు. అనన్య బాధపడింది, కాని అర్జున్ నిజాయితీని గౌరవించింది. వారి స్నేహం కొనసాగింది, కాని వారి మధ్య ఒక అదృశ్య గోడ ఏర్పడింది. అర్జున్ తన నిజాయితీని నిలబెట్టుకున్నాడు, అనన్య తన ప్రేమను దాచుకుంది. కొన్ని నెలల తర్వాత అర్జున్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అతను ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. అనన్య అతనికి సహాయం చేయాలనుకుంది, కాని అర్జున్ ఆమె సహాయాన్ని తిరస్కరించాడు. అతను తన సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలనుకున్నాడు. అనన్య కుటుంబం ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించింది. ఆమెకు ఒక మంచి సంబంధం వచ్చింది. అనన్య అర్జున్ను చివరిసారిగా కలిసింది. ఆమె తన ప్రేమను మళ్లీ వ్యక్తపరిచింది, కాని అర్జున్ మళ్లీ తిరస్కరించాడు. అనన్య పెళ్లి చేసుకుని వేరే నగరానికి వెళ్ళిపోయింది. అర్జున్ ఒంటరిగా మిగిలిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ ఒక కొత్త ఉద్యోగం సంపాదించాడు. అతను ఆర్థికంగా స్థిరపడ్డాడు. ఒకరోజు అతను అనన్యను ఒక పార్కులో చూశాడు. ఆమె తన భర్త, పిల్లలతో ఉంది. అర్జున్ ఆమెను పలకరించాడు. వారు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనన్య భర్త అర్జున్ను ఆహ్వానించాడు. వారు కలిసి భోజనం చేశారు. అర్జున్ అనన్యను చూసి ఆమె సంతోషంగా ఉందని గ్రహించాడు. అతను తన నిజాయితీని నిలబెట్టుకున్నందుకు సంతోషించాడు. నిజాయితీ అనే ప్రేమ, అది ఎప్పటికీ మనసులో నిలిచి ఉంటుంది.